హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, మిత్రులు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది మిత్రులు అయితే వీడియోని చూస్తున్నారు, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చాలామంది మిత్రులు లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారు. కంపల్సరీ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అయితే అందించండి. అట్లనే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్కి సంబంధించి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. కానిస్టేబుల్కి సంబంధించిన కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి, టెట్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన యాప్లో ఉంది. సో కంపల్సరీ అయితే ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీల భర్తీ. తెలకపల్లి మండలంలోని గురుకుల పాఠశాల కాలేజీల్లో ఈ నెల 17న అంటే ఈరోజు డెమోకు హాజరు కావాలని శ్రీమతి ఏఆర్ లక్ష్మి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 26-27 విద్యా సంవత్సరానికి ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికే తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 17న ఈరోజు నిర్వహించే డెమోకు హాజరు కావాలి. అభ్యర్థులు తమ విద్యార్హతతో పాటు టెట్ తప్పనిసరి పాస్ అయి ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ పత్రాలను ఎమ్మడి తీసుకొని రావాలి. బాలికల పాఠశాలలు, కళాశాలల్లో నర్సు, క్రాఫ్ట్, మ్యూజిక్, పీఈటీ, టీజీటీ, ఇంగ్లీషు, హిందీ, జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్, లైబ్రేరియన్, డిగ్రీ కాలేజీల్లో వృక్షశాస్త్రం, సాంఖ్యాక శాస్త్రం విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. బాలర పాఠశాలలో, కాలేజీల్లో పీజీటీ సోషల్, ఇంగ్లీష్, టీజీటీ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఆర్ట్స్, మ్యూజిక్, పీఈటీ, టీజీటీ హిందీ ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా చాలా అయితే ఖాళీలు ఉన్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఈ డెమో నిర్వహిస్తారు. ఖచ్చితంగా ఈరోజు డెమోకి అటెండ్ కావాలనుకునే మిత్రులు ఖచ్చితంగా అటెండ్ కానీ. ఇక ఇన్ సర్వీస్ టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలి. ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ వినతి. ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టెట్ అంటే ఈ నెల 21న నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈ నోటిఫికేషన్ మాత్రం ఓఎంఆర్ బేస్డ్లో ఎగ్జామ్ పెట్టాలని అడుగుతూ ఉన్నారు. సిబిటి మోడ్లో పెట్టడం వల్ల కొంత ఇబ్బంది అవుతుందని ఆ విధంగా అడగడం జరిగింది. చూద్దాం 21వ తారీఖు రోజు వచ్చే నోటిఫికేషన్లో ఏముంటుందో. అంగన్వాడీ కొలువుల భర్తీ స్పీడప్. 12 జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ, త్వరలో మిగతా జిల్లాల్లోనూ విడుదల. 12 జిల్లాల్లో ఇప్పటికే అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనవి. మహబూబ్ నగర్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, ములుగు, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కామారెడ్డి, సూర్యాపేట ఈ జిల్లాలో అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేసిరు. జగిత్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి నియామక నోటిఫికేషన్లు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. సో తొందరలో వచ్చే నోటిఫికేషన్లు ఇక్కడ ఇచ్చిరు. ఈ జిల్లాలకు ఫస్ట్ వస్తాయి. ఇక ఈ జిల్లాల్లో త్వరలో నోటిఫికేషన్లు. మిగతా జిల్లాలు మొత్తం హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, జనగాం, నారాయణపేట ఈ జిల్లాల్లో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ ఇంకా వెలువడాల్సింది. త్వరలో అయితే నియామకాలు అయితే జరుగుతాయి. నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చేది జగిత్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన మిత్రులు మెయిన్గా లోకల్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. నియామక విధానం ఎట్లుంటుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసుకుందాం. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులకు 70% ఇస్తారు, అనాథలకు 10%, వితంతువులకు 5%, దివ్యాంగులకు 5%, ఇంటర్వ్యూకు 10%, మొత్తం 100%కి తీసుకొని 100 మార్కులు కేటాయించి ఆ విధంగా అయితే సెలక్షన్ అయితే నడుస్తూ ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 20 తారీఖు లాస్ట్ డేట్గా ఉంది. నిజామాబాద్కు 23 ఉంది లాస్ట్ డేటు. భద్రాద్రి కొత్తగూడానికి 18 లాస్ట్ డేటు. కామారెడ్డికి 25 లాస్ట్ డేటు. సంగారెడ్డి ఈరోజు లాస్ట్ డేట్ అండి. ఎవరైనా ఇంకా అప్లికేషన్ చేసుకోని మిత్రులు ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. మెదక్ జిల్లాకు సంబంధించి 24 లాస్ట్ డేటు. సూర్యాపేటకు సంబంధించి 24 లాస్ట్ డేటు. ఇవి గుర్తుంచుకొని అప్లికేషన్ అయితే వేసుకోండి. ఆ ప్రాసెస్ కూడా దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. 3800 పైన రేషన్ షాపుల్లో నోటిఫికేషన్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3800 రేషన్ షాపుల భర్తీకి మండలాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నారు. అభ్యర్థి ఖచ్చితంగా ఆయా గ్రామ, పట్టణ వాస్తవ్యులై 18 నుంచి 40 ఏళ్ల వయసు, కనీసం 7వ తరగతి లేకపోతే 10th ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హులైన వారు స్థానిక ఎంఆర్ఓ, ఆర్టీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒకసారి చూడండి. తర్వాత ఆర్ఆర్బి నుంచి 119 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. 20 నుంచి 33 ఏళ్ళ ఏజ్
ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 35,400 రూపాయల జీతం ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 15 జూలై 2026 నుంచి 14 ఆగస్టు 2026 వరకు దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మొత్తం సెక్షన్ కంట్రోలర్ అనే ఉద్యోగం ఇది. సో ఇంకా అప్లికేషన్ చేసుకొని మిత్రులు ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే వేసుకోండి, యూజ్ అవుతుంది. ఎనీ డిగ్రీ చేసిన అందరూ కూడా వేసుకోవచ్చు. ఇక 1213 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన ఆర్ముడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ 1213 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. జూనియర్ టెక్నీషియన్స్, జూనియర్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి. జాబ్ను బట్టి 10th సంబంధిత విభాగంలో ITI, BE లేకపోతే బీటెక్, CA, MBA ఉత్తీర్ణత సాధించి ఉండాలి. CBT ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ఉద్యోగ అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ జూలై 25. ఇక సనత్ నగర్ టిమ్స్లో 240 పోస్టులకు నోటిఫికేషన్. కాంట్రాక్టు ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్లు, టెక్నీషియన్ల నియామకం. సనత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 240 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు మొత్తం కాంట్రాక్టు, గౌరవవేతన ప్రాతిపదికన నింపుతున్నారు. ఈ నియామకాలు 2027 మార్చి 31 వరకు రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు అందుబాటులో ఉంటారు. వీళ్ళు ఖాళీలో అత్యధికంగా 144 ఏమో మెడికల్ ఆఫీసర్లు, 14 ఏమో ఫార్మసిస్టులో గ్రేడ్ 2, 48 ఏమో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, 12 ఏమో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, 6 మంది మెడికో సోషల్ వర్కర్స్, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. టోటల్గా 240 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇది. క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, చూద్దాం, వీడియో చేస్తాం. ఇక నీట్ ఫలితాల విడుదల. అర్హత సాధించిన 11,21,000 మంది అభ్యర్థులు. త్వరలో కౌన్సిలింగ్ ప్రక్రియ. నేటి ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. 11,21,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించడంలో వైద్య ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఊరటనిచ్చింది. అభ్యర్థుల అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ఉపయోగించి స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్కులు, పర్సంటైల్, ఆల్ ఇండియా ర్యాంక్ వివరాలు లభిస్తాయి. ఫైనల్ ఆన్సర్కి జూలై 16న విడుదలైంది. పరీక్ష జూన్ 21న నిర్వహించారు. మే 3న జరిగిన అసలు పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దయింది. జూన్ 21న తిరిగి నిర్వహించిన పరీక్షల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇక తెలంగాణలో భారీగా పెరిగిన MBBS సీట్లు. తెలంగాణలో 26-27 విద్యా సంవత్సరానికి కొత్తగా 810 MBBS సీట్ల పెంపునకు జాతీయ విద్యా కమిషన్ NMC ఆమోదం చెప్పింది. అదనపు సీట్లతో రాష్ట్రంలోని మొత్తం MBBS సీట్ల సంఖ్య 8,840 నుంచి 9,650కి పెరిగింది. కొత్తగా పెరిగిన సీట్లలో 110 ప్రభుత్వ, 600 ప్రైవేటు, 100 డీమ్డ్ యూనివర్సిటీలకు కేటాయించారు. ఈ విద్యా సంవత్సరం నీట్ కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. ఇక TG వెబ్సైట్కి సంబంధించి 2వ విడత కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 17న ప్రక్రియ ప్రారంభమై 18న ధ్రువపత్రాల పరిశీలన, 18 నుంచి 19లో వెబ్ ఆప్షన్లు, 22న తాత్కాలిక సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇక ఆగస్టు 29 నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రకటించిన ఆర్మీ అధికారులు. సికింద్రాబాద్లోని 1 EME సెంటర్ ఆధ్వర్యంలో యూనిట్ హెడ్ క్వార్టర్ కోటా కింద అగ్నివీర్ నియామక ర్యాలీ ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ యుద్ధవీరుల వితంతువులు, మాజీ సైనికులు, సేవలో ఉన్న సైనికులకు మారులు, అలాగే సేవలో ఉన్న లేదా మాజీ సైనికుల సోదరులు పాల్గొనేందుకు అవకాశం ఉంది. అభ్యర్థుల వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి సంబంధిత ITI, డిప్లొమా లేకపోతే వృత్తి విద్య అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అగ్నివీర్ ట్రేడ్మెన్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. మొత్తం మార్కులపై నిబంధన లేకపోయినా 5 ప్రధాన సబ్జెక్టులో 33% మార్కులు సాధించి ఉండాలి. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆన్లైన్ నమోదు, అడ్మిషన్ ఫీజు చెల్లింపుతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించవచ్చు. ఆగస్టు 7 చివరి తేదీ. కోర్సుల అర్హతలు, ఫీజుల వివరాల నమోదు కోసం అఫీషియల్ వెబ్సైట్ ఇది. అక్కడ సందర్శించి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. ఇక విద్యార్థుల భవితకు నవోదయం. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 27-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతుల ప్రవేశాల కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నారు. నవంబర్ 28న పరీక్ష ఉన్నది.
1/5/2015 నుంచి 31/7/2017 మధ్య జన్మించి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒకసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం సీట్లలో 75% గ్రామీణ విద్యార్థులకు 1/3 వంతు బాలికలకు కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ నెల చివరి వరకు అప్లికేషన్ చేసుకోండి. ఈ ఏడాది టీచర్ల బదిలీలు లేవు. విద్యాశాఖ కార్యదర్శి రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై సర్కారు స్పష్టతనిచ్చింది. ఈ విద్యా సంవత్సరం టీచర్ల బదిలీలు పదోన్నతులు ఉండవు. జనగణన ముగిసిన తర్వాతే బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపడతామని చెప్పింది. గురువారం కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు టీచర్ల బదిలీలకు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కలిశారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇప్పట్లో బదిలీలు ఉండవని, జనగణన ముగిసిన తర్వాతే బదిలీలపై ముందుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నది. తర్వాత జనగణన ఉంటుంది. మొత్తం ప్రక్రియ ముగియాలంటే 2027 ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. సో ఇప్పుడైతే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉండవు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సమాచారం. మీరు చెప్పండి, ఇవి ముఖ్యమైనవే కాబా? ప్రస్తుతం వీడియోలో అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంటా.